గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పషో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కిరణ్ కుమార్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, రీసెంట్గా మా క్లాస్మేట్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఐఎమ్ రియలీ సారీ టు హియర్ దట్ అండి. వాడికి 4 సంవత్సరాల డాటర్ ఉన్నది. మా క్లాస్మేట్స్ అందరం కలిసి 40,000 రూపీస్ వరకు మనీ కలెక్ట్ చేసాం పాప కోసం. ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సజెషన్ చెప్పండి. నోట్ మనీ పాప పేరు మీదే ఉండాలి అండ్ పాప మేజర్ అయ్యాక ఆ మనీ పాపకి యూజ్ చేసుకునేలా ఉండాలి. హాయ్ కిరణ్ గారు, పాప పేరు మీదే ఉండి అండ్ అలాగే మధ్యలో విత్డ్రా చేసుకునే ఆప్షన్ లేకుండా ఉండాలంటే బెస్ట్ ఈ సుకన్య సమృద్ధి యోజన అండి. అందులో 40,000 డిపాజిట్ చేసేయాలి అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అకౌంట్ యాక్టివ్గా ఉంచడానికి ఎవ్రీ ఇయర్ జస్ట్ 250 రూపీస్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే చాలు, అకౌంట్ యాక్టివ్గా ఉంటుంది. అండ్ పాప మేజర్ అయిన తర్వాత ఆ డబ్బులు అయితే వాళ్ళు తీసుకునే ఆస్కారం ఉంటుంది అన్నమాట. అలా కాదు, నాకు యాక్చువల్ సుకన్య సమృద్ధి యోజన కన్నా కూడా బెటర్ రిటర్న్స్ కావాలని ఆలోచిస్తున్నట్టయితే పాప పేరు మీద మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీ ఫండ్స్ ఏదో ఫ్లెక్సీ క్యాప్ కానీ ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కానీ ఏదో ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే అక్కడ కొంచెం రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లోని పాప పేరు మీద ఉన్నా కూడా డబ్బులు విత్డ్రా చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో ఈ రిస్క్ అయితే ఉంటుంది. లాక్ అయిపోవాలనుకున్నట్టయితే సుకన్య సమృద్ధి యోజన ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్లూ లైన్ టెలివిజన్ హ్యాండిల్ నుంచి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ షేరింగ్ టు ద కమ్యూనిటీ. టాప్ గెయినర్స్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో కంటైన్స్ Dinora bought at 350 rupees 100 shares, NCC bought at 21 rupees 1000 shares, GMDC bought at 250 rupees 500 shares, JNK Bank bought at 26 rupees 2500 shares. Please explain whether to continue to hold these stocks or book profit and move on with the new ideas. First of all, congratulations for పికింగ్ ది స్టాక్స్ ఎట్ దట్ ప్రైస్ అండి. మీరు రీసెంట్గా ఏమైనా పిక్ చేసిన స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. మన మిగిలిన వ్యూవర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవ్రీ స్టాక్ డెలివర్డ్ ఫెంటాస్టిక్ రిటర్న్ టు యూ. అండ్ ఎగ్జిట్ పరంగా మాట్లాడుకోవాలంటే ఐ ఆల్వేస్ బిలీవ్ మనం స్టాక్ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే బేసికలీ ఫస్ట్ కరెంట్ వాల్యుయేషన్స్ ఏవైతే అవి జస్టిఫై చేయకపోయినా అండ్ గ్రోత్ రిలేటెడ్గా మనకి ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, మేనేజ్మెంట్ రిలేటెడ్ కన్సర్న్స్ ఉన్నా ఆర్ ఓవరాల్గా ఇండస్ట్రీ రిలేటెడ్ కన్సర్న్స్ ఉన్నా కూడా మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అన్నమాట స్టాక్ నుంచి. అదర్వైజ్ మనకి స్టాక్స్ పెరిగాయని చెప్పి మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు హోల్డ్ చేసిన స్టాక్స్లో ఫస్ట్ JNK బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీ యొక్క MD and CEO రీసెంట్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి. వేరే బిజినెస్ న్యూస్ ఛానల్స్ కానీ ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు. బల్దేవ్ ప్రకాష్ గారు ఆయన ప్రతిసారి టెలివిజన్కి వచ్చినప్పుడల్లా చాలా అగ్రెసివ్గా కామెంటరీ అయితే రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు హోమ్ లోన్ బుక్ 20% గ్రో అవుతుంది అండ్ అలాగే కార్పొరేట్ బుక్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ JNK రీజియన్లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 రిమూవ్ చేశారో దాని తర్వాత మొత్తం సిచ్యువేషన్స్ అన్ని మారాయి కదా. దీనివల్ల టూరిజం రిలేటెడ్గా బాగా డిమాండ్ పెరుగుతుంది. అందుకని అక్కడ చాలా కొత్తగా టూరిజం రిలేటెడ్గా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ టూరిజం బాగా డిమాండ్ పికప్ అయినట్టయితే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా కూడా చాలా డిమాండ్ పెరుగుతుంది కదా. సో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుంచి కూడా వీళ్ళకి చాలా మంచి గ్రోత్ వస్తున్నట్టుగైతే ఆయన చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా అగ్రెసివ్ నెంబర్సే కోట్ చేస్తున్నారు. కరెంట్లీ వాళ్ళు 1,200 కోట్లు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నట్టయితే 2028 కల్లా నెట్ ప్రాఫిట్ 4,000 కోట్లకి రీచ్ అయిపోద్దని అయితే ఆయన చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్. సో ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా మనం మాట్లాడుకోవాలన్నా కూడా ప్రైస్ టు బుక్ పరంగా 1.5 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి మీరు చాలా లో ప్రైస్లో ఎంటర్ అయ్యారు కాబట్టి మీకు ఇది బాగా పెరిగిపోయినట్టు అనిపించవచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్. ఈవెన్ మేనేజ్మెంట్ చెప్పిన విధంగా వాళ్ళ గ్రోత్ డెలివర్ చేయగలిగినట్టయితే మీరు ఇక్కడ నుంచి కూడా అలాంటి రిటర్న్ చూసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఎగ్జిట్ అవడం కన్నా కంటిన్యూ అవడం బెటర్ ఆప్షన్ అండి. అండ్ ఈవెన్ NCC విషయంకి వచ్చినా కూడా NCC కంటిన్యూస్గా వాళ్ళ ఆర్డర్ బుక్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. స్టిల్ అది కూడా వాల్యుయేషన్ పరంగా చూసినట్టయితే అట్రాక్టివ్గానే కనబడుతుంది. వీళ్ళ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పరంగా చూసినట్టయితే వీళ్ళ ఆర్డర్ బుక్ 60,000 కోట్ల పైన ఆర్డర్ బుక్ ఉన్నది. లాస్ట్ క్వార్టర్లోనే వీళ్ళు 12,000 కోట్ల పైన ఆర్డర్ బుక్ అయితే బిల్డ్ చేశారు. సో దట్ ఈస్ ఆల్సో లుక్స్ రీజనబుల్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నట్టుగా ఓవరాల్గా వాళ్ళకు ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసినట్టయితే అర్థమవుతుంది. నెక్స్ట్ Dinora విషయంకి వచ్చేసరికి Dinora కూడా 300 రూపీస్ అంటే ఐ థింక్ మన ఛానల్లో మాట్లాడినప్పుడు మీరు కొన్నట్టున్నారు. ఇట్ హాస్ గాన్ టు 2,000 రూపీస్. అక్కడి నుంచి ఇప్పుడు 1,500-1,600 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతున్నది. ఇక్కడ నుంచి ఇమీడియట్గా పెద్దగా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయదు. నేను స్టాక్ బాగా ర్యాలీ అయింది అండ్ ఏదైతే ఆ థీమ్లో ప్లే చేస్తున్నారో దానికి ఇంకా టైం పడుతుంది. బట్ ఎస్ డెఫినెట్లీ మనకి హైడ్రోజన్ ఎనర్జీ రిలేటెడ్గా ట్రాక్షన్ బాగా పెరుగుతుంది అనుకోండి. Dinora ఈజ్ గుడ్ బెనిఫిషరీ అన్నమాట. సో స్టిల్ నన్ను పర్సనల్ అడిగినట్టయితే
ఫుల్లీ ప్రైజ్ ఇన్ డినోరా పరంగా. కొత్తగా కొనడానికి అయితే మాత్రం ఇట్స్ నాట్ వర్త్ బయింగ్ నో, ఎందుకంటే రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. పెరగదని కాదు, కాకపోతే రిస్క్ రివార్డ్ పరంగా మాట్లాడుకుంటే రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నది నా వ్యూ. ఫోర్త్ స్టాక్ జిఎండిసి విషయంకి వచ్చేసరికి పర్సనల్లీ దాన్ని ఎప్పుడు ట్రాక్ చేయలేదండి, సో దాని గురించి కామెంట్ చేయలేను. అదర్ 3 స్టాక్స్ అయితే ఐ థింక్ హోల్డింగ్ విషయంలోని అస్సలు వరీ లేదు. ఎందుకంటే మీ ప్రైస్ ఎంట్రీ ప్రైస్ పాయింట్ ఏదైతే ఉందో చాలా చాలా లో ప్రైస్ పాయింట్లో ఎంటర్ అయ్యారు కాబట్టి హ్యాపీగా హోల్డ్ చేయడం బెటర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంత పెద్ద కన్సర్న్స్ కూడా లేవు, ఎగ్జిట్ అయిపోవాల్సిన కన్సర్న్స్ కూడా కనబడట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ పిక్స్ ఏమైనా ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మిగిలిన వ్యూవర్స్కి అయితే అది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ శిరీష గారు అడిగారు, హాయ్ టీమ్, వీ హ్యావ్ బెనిఫిటెడ్ విత్ యువర్ సెక్టరల్ డీప్ రీసెర్చ్ వీడియోస్ లైక్ పియూసీ బ్యాంక్స్, పవర్, ఇన్ఫ్రా, షుగర్, స్మాల్ క్యాప్, రాకెట్, ఐఎక్స్ అండ్ టాటా ఎలక్సీ. వీ వాంట్ నెక్స్ట్ సెక్టరల్ రొటేషన్ వీడియో. షూర్ అండి, మీకు ఏ సెక్టర్ మీద కావాలో చెప్పండి, మీకు ఎక్కడ బాగా అనిపిస్తుందో చెప్పండి, వీల్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. మాకు పర్సనలీ ఎక్కడైనా ఆపర్చునిటీ కనబడినట్టయితే లేట్ చేయం, వీల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ దట్. అంటే వాల్యుయేషన్ బాగుండాలి అండ్ అలాగే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగా కనబడాలి. సో అలాంటప్పుడు దాని మీద వర్క్ చేసి అయితే మీకు వీడియోని అయితే తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడైనా బెటర్ ఉన్నదా అని నన్ను అడిగినట్టయితే పవర్ యాజ్ ఎ సెక్టర్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అండి. గవర్నమెంట్ ఏదైతే స్పెండ్ చేయబోతుందో విచ్ ఇస్ మ్యాసివ్. సో ఈ సెక్టర్లోని కంపెనీస్ అయితే బెనిఫిట్ చెందున్నాయి. ఇక్కడ ఇంకా మనకి మంచి వాల్యుయేషన్ దొరుకుతున్న కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. స్టిల్ దెర్ లాట్ ఆఫ్ మనీ వీ కెన్ మేక్ ఇన్ దిస్ థీమ్ అన్నమాట. అండ్ అలాగే వాటర్ థీమ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా దెర్ ఈస్ స్టిల్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అండ్ థర్డ్, కన్స్యూమర్ స్పెండింగ్ రిలేటెడ్గా రీసెంట్గా ఒక వీడియోని అయితే మీకు తీసుకొచ్చాం మీ ముందుకి. అది కూడా యాక్చువల్లీ చాలా మంచి థీమ్, కాకపోతే అక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లే అన్నమాట. మనకి ఏదైనా మంచి స్టాకు మంచి వాల్యుయేషన్లోని దొరికిందా ఆ కంపెనీస్ని అమ్మకూడదు. ఎందుకంటే పీపుల్ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో, దే విల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. దానివల్ల ఈ కంపెనీస్ అయితే బాగా బెనిఫిట్ చెందుతాయి. మీకు కూడా ఏదైనా థీమ్ రిలేటెడ్గా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, దీని మీద వర్క్ చేయమని చెప్పి మిగిలిన వ్యూవర్స్ కూడా మీకు కూడా ఏదైనా అనిపించినట్టయితే కింద ఆ థీమ్స్ గురించి అడగండి. వీల్ వర్క్ అండ్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. ఆ థీమ్ రిలేటెడ్గా ఉన్న ఆపర్చునిటీ ఏంటి అండ్ మనం ఎటువంటి కంపెనీస్ చూడొచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మన నెక్స్ట్ క్వశ్చన్ శరత్ గారు అడుగుతున్నారు. శరత్ గారు క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయిపోయి లైక్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మిగిలిన వ్యూవర్స్ అలాగైతే కంటిన్యూస్గా #AskMoneyPerson రాసి వాళ్ళు క్వశ్చన్ రాస్తున్నారు. మీరు కూడా అలాగే రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. కమింగ్ టు ఆయన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యూలిప్ పాలసీ విత్ ఏ న్యూ ఎన్ఎఫ్ఓ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ వచ్చింది, ఇన్వెస్ట్ చేయమని చెప్పి అంటున్నారు. మొత్తం స్టడీ చేసిన తర్వాత అన్ని ఛార్జెస్ కలిపినట్టయితే 10% వరకు ఉన్నాయి. 10 lakh rupees 10 years వరకు ఇన్వెస్ట్ చేసినట్టయితే 20 years తర్వాత 5 crores వస్తుంది విత్ రిటర్న్ ఆఫ్ అరౌండ్ 27% అని చెప్తున్నారు. అండ్ ఆల్సో అడిషనల్లీ ప్రీమియం పే చేసిన దాని మీద 37,000 rupees వరకు ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. అదే మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే అండ్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేయాలని చెప్తున్నారు. గివ్ మీ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్. ఐమ్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే డైరెక్ట్గా అక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. ఫస్ట్ థింగ్ మీరు ఏవైతే ఛార్జెస్ ఆ ఛార్జెస్ చెక్ చేశారు, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. అండ్ ఇంకొకటి ఛార్జెస్ పరంగా యూలిప్స్లో చాలా హెవీ ఛార్జెస్ ఉంటాయి. ఇంకొక బిగ్గెస్ట్ రిస్క్ చెప్తాను. ఈక్విటీ 2 మిడ్ క్యాప్ ఫండ్స్ అనుకోండి, మీకు మ్యూచువల్ ఫండ్లోనే ఇక్కడ మిడ్ క్యాప్ ఫండ్ అంటే 2 పేరు పరంగా మిడ్ క్యాప్ ఫండ్సే. కానీ యాక్చువల్లీ ఏమవుతుందంటే మార్కెట్లోని మీకు నార్మల్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందన్న దాని మీద ఇన్వెస్టర్సే కాదు మొత్తం ఇండస్ట్రీ మొత్తం ట్రాక్ చేస్తుంటుంది. ఎప్పుడు ఫండ్ మేనేజర్ మీద పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ప్రెషర్ ఉంటుంది. ఫండ్ మేనేజర్ ఇండెక్స్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయాలి, లేదా కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయాలని ప్రెషర్ అయితే ఉంటుంది. అంటే ఒకవేళ ఫండ్ పర్ఫామ్ చేయలేదు అనుకుందాం, 1-2 సంవత్సరాలు మీరు వెయిట్ చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు, వేరే ఫండ్కి మూవ్ అయిపోతారు. అవునా, మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. వేరేస్ ఇక్కడ ఛార్జెస్ పార్ట్ మీరు ఆల్రెడీ చెక్ చేశారు కాబట్టి ఆ పార్ట్ని నేను టచ్ చేయట్లేదు. ఇక్కడ ఒక్కసారి ఎంటర్ అయితే ఆ ఇన్వెస్టర్ లాక్ అయిపోయినట్టే. ఆ ఇన్వెస్టర్కి ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉంటుందా? ఆప్షనే ఉండదు. ఓకే, అండ్ ఆ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసినా కూడా పరిస్థితి అయితే అంతే. సో దట్ ఈస్ అనదర్ రిస్క్ విచ్ యూ షుడ్ నో. సో పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా ప్రెషర్ ఉండదు. నేను పర్సనల్గా అడిగినట్టయితే రీసెంట్ టైంలో ఈ యూలిప్లో వస్తున్న ఎన్ఎఫ్ఓల్ని తెగ సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ రెడ్ అలర్ట్ అండి. ఓకే, ఎన్ఎఫ్ఓస్ ఫస్ట్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఓస్ని కూడా నేను అవాయిడ్ చేయమని చెప్తాను. ఇక్కడైతే కంప్లీట్లీ అవాయిడ్.
ఇక్కడ విషయంకి వచ్చేసరికి ఓన్లీ స్పెషల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయి, కొన్ని స్పెషల్ కండిషన్స్లో అంటే ఆ కేటగిరీలో ఫండ్స్ లేవు అండ్ అలాగే ఆ కేటగిరీ చాలా లో వాల్యుయేషన్లో ఉన్నది, సో కొత్తగా ఎవరైనా ఈ కేటగిరీలో న్యూ ఫండ్ తీసుకొస్తున్నారు అలాంటి కేసుల్లో తప్పించి మిగిలిన కేసుల్లో కూడా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎన్ఎఫ్ఓస్ని అవాయిడ్ చేసి మీకు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే వాటిలో మనకు ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ తెలుస్తుంది, ఫండ్ మేనేజర్ ఒక పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, ఇవన్నీ చూసి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఎగ్జిస్టింగ్ ఫండ్స్ని ప్రిఫర్ చేయండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఇవైతే మాత్రం బిగ్ రెడ్ అలర్ట్, నో. మన నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ గారు అడుగుతున్నారు. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చిన్న ఎంప్లాయీని, ఇమాజికా వరల్డ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ చేంజ్ అయిన తర్వాత డెట్ క్లియర్ చేశారు, కొంచెం పాజిటివ్గా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారు. వండర్లా హాలిడేస్తో చూసినట్టయితే కొంచెం చీప్గానే ట్రేడ్ అవుతుంది. నా దగ్గర యావరేజ్ ప్రైస్ 50 రూపీస్లో ఉన్నాయి. నేను హోల్డ్ చేయాలా, బై చేయాలా, సెల్ చేయాలా? ఓకే, సెకండ్ ఇంకొక స్టాక్ గురించి అడిగారు. ఫస్ట్ ఈ స్టాక్ గురించి అయితే ఆన్సర్ చేసేస్తాను అండి. మీరు వండర్లాతో కంపేర్ చేశారు కాబట్టి లెట్స్ సీ ది కంపారిజన్ రైట్ వే. సేమ్ వండర్లా విషయంకి వచ్చేసరికి వండర్లా ఒక థీమ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయి మల్టీ స్టేట్స్లోని మల్టీ థీమ్ పార్క్స్, రైట్. ఇమాజికా విషయంకి వచ్చేసరికి సింగిల్ స్టేట్లోనూ ఒకే ఒక థీమ్ పార్క్. ఎస్, మాల్పానీ గ్రూప్ ఎక్వైర్ చేసిన తర్వాత చాలా వరకు బెటర్ అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అందుకని మనకి స్టాక్లోని ప్రైస్లో మూమెంటం అయితే కనబడుతుంది. కాకపోతే మీరు చీప్గా ట్రేడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అంటున్నారు కదా. ఎస్, మీరు పీఈ మల్టిపుల్ చూసుంటారు. మీకు వండర్లా పీఈ చూసినట్టయితే 28 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది, వేరే ఇది చూసినట్టయితే 10 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. కానీ యాక్చువల్లీ ఓన్లీ పీఈ ఆధారంగానే మనం ఎప్పుడు డెసిషన్ తీసుకోకూడదని చెప్తుంటాను. ఎందుకు చెప్తాను చూపిస్తాను చూడండి. ఇది 10 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ మీకు కనబడడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఓవరాల్గా ప్రాఫిటబిలిటీలోని వీళ్ళు అదర్ ఇన్కమ్ ఎడిషన్ 78 crores ఏదైతేనో దానివల్ల మీకు టోటల్ నెట్ ప్రాఫిట్ పెరిగినట్టు కనబడుతుంది. దాంతో మీకు పీఈ మల్టిపుల్ ఏమవుతుంది, తగ్గినట్టుగా కనబడుతుంది. వేరేజ్ మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా కంపేర్ చేసినట్టయితే వండర్లా ఒక ఆపరేటింగ్ ప్రాఫిట్ 213 crores అయితే ఇమాజికా ఒక ఆపరేటింగ్ ప్రాఫిట్ 85 crores మాత్రమే. సేల్స్ పరంగా చూసినట్టయితే వండర్లా ఒక సేల్స్ 429 crores అయితే ఇమాజికా ఒక సేల్స్ 251 crores. సో మనం ఇక్కడ వాల్యుయేషన్ మల్టిపుల్ తీసుకోవాల్సింది ఏంటి, ఈవీ ఎబిటా మల్టిపుల్. ನಾವು ఈవీ ఎబిటా మల్టిపుల్ పరంగా చూసినట్టయితే వండర్లా 18 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నట్టయితే ఇమాజికా 33.8 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. ನಾವು ఇప్పుడు చెప్పండి ఏది చీప్గా ఉన్నట్టు కనబడుతుంది. సో ఓన్లీ పీఏ ఆధారంగా డెసిషన్ తీసుకోవద్దు. ఈవెన్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ చూసినా కూడా మీకు వండర్లా 10 టైమ్స్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్లో ట్రేడ్ అయితే ఇది 14 టైమ్స్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. సో 429 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసిన కంపెనీ మీకు 4,962 కోట్లకి ట్రేడ్ అవుతున్నట్టయితే 251 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసిన కంపెనీ 3,700 కోట్లకి ట్రేడ్ అవుతుంది. సో ఇది రెండింటిలోని కంపేర్ చేసినట్టయితే వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకుంటే వండర్లా ఈజ్ అట్ ఎ బెటర్ ప్రైస్ అన్నమాట. పీ టు పీర్ కంపారిజన్ పరంగా నేను వండర్లా చీప్గా ఉన్నదని అయితే నేను చెప్పట్లేదు. వండర్లా వాల్యుయేషన్స్ పరంగా ఫుల్లీ ప్రైస్, కాకపోతే పీర్ టు పీర్ కంపేర్ చేస్తే మాత్రం ఇమాజికాతో కంపేర్ చేస్తే వండర్లా ఈజ్ ట్రేడింగ్ అయితే చీపర్ వాల్యుయేషన్ అనమాట. మనం ఓన్లీ పీఈ చూడకూడదు. బట్ మాల్పానీ గ్రూప్ ఎక్వైర్ చేసిన తర్వాత దే ఆర్ ట్రైంగ్ టు టర్న్ ఇట్ అరౌండ్. సో అందుకని మనకి ఆ స్టాక్ ప్రైస్లో మూమెంటం అయితే కనబడుతుంది. మీ సెకండ్ క్వశ్చన్ ట్రాక్షన్ విషయంకి వచ్చేసరికి ఆల్రెడీ దీని గురించి ఒక ఆస్క్ మనీ షోలోని క్లియర్లీ నా వ్యూని అయితే షేర్ చేశాను. మళ్ళీ రిపీట్ చేసినట్టయితే లెంత్ పెరుగుతుంది, ఒకసారి చెక్ చేయండి, మీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరి సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ చూశాను. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వీళ్ళు ఈ మూవీని అయితే తీశారు. 70s ఒక ఫ్లైట్ మంచు కొండల్లో కూలిపోయి 72 రోజులు ఏమీ లేకుండా బతుకుతారన్నమాట. సో వాళ్ళ మీద బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీశారు. స్లోగా ఉంటుంది, కాకపోతే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ హర్ష గారు అడుగుతున్నారు. సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ షేరింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ బిలో స్టాక్స్. విశాఖ ఇండస్ట్రీస్, టాటా కెమికల్స్, ఎన్ఎండిసి. కెన్ ఐ హోల్డ్ ది స్టాక్స్ ఫర్ నెక్స్ట్ 1 year? 1 year గురించి అయితే మాట్లాడలేండి, ఏం చెప్పలే. ఇన్ఫాక్ట్ 1 year గురించి ఆలోచిస్తున్నట్టయితే మీరు చాలా హై రిస్కీ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు. విశాఖ ఇండస్ట్రీస్ విషయంకి వచ్చేసరికి ఎస్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత నుంచి స్టాక్ బాగా పెరగడం మనకు కనబడుతుంది. స్టాక్ దీని గురించి పెరుగుతున్నా కూడా వీళ్ళ దగ్గర మంచి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే 12th Febకి వీళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం వీక్గా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉన్నది. సో అదొకటి గుర్తుంచుకోండి. దట్స్ అ రిస్క్, షార్ట్ టర్మ్లో ఉన్న ఇమీడియట్ రిస్క్ పార్ట్ అన్నమాట. దాని తర్వాత ఫైన్, ఏంటంటే కంపెనీ ప్రొడక్ట్స్ అవి బాగున్నాయి కాబట్టి ఓవరాల్గా
ప్రొడక్ట్ రిలేటెడ్ గ్రోత్ కూడా రావచ్చు. అండ్ అలాగే వీళ్ళు రా మెటీరియల్ టైప్స్ ఏవైతున్నాయి ప్రీవియస్ టైప్స్ వల్ల యాక్చువల్లీ ఇప్పుడు ప్రెషర్ అనేది మనం చూస్తున్నామట లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా వీళ్ళ మార్జిన్స్ మీద. ఆ టైప్ అయితే లాస్ట్ క్వార్టర్తో ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వార్టర్ నుంచి థింగ్స్ షుడ్ బి బెటర్. ఏంటంటే ఫ్రెష్ టైప్స్ వస్తాయి కాబట్టి ప్రైజింగ్ రిలేటెడ్గా కూడా బెటర్ అవుతుంది వీళ్ళు రా మెటీరియల్ ప్రైజింగ్ రిలేటెడ్గా. సెకండ్, టాటా కెమికల్స్ విషయంకి వచ్చేసరికి ఓవరాల్ కెమికల్ థీమే ప్రెషర్లో ఉన్నది కదండి. మీరు 1 year గురించి ఆలోచిస్తున్నారు. సో 1 year గురించి ఫస్ట్ కెమికల్ థీమే ప్రెషర్లో ఉన్నది కాబట్టి వీ డోంట్ నో ఎప్పుడు రికవర్ అవుతుంది అన్నది నోబడి కెన్ కామెంట్. కంపెనీ పరంగా ప్రమోటర్స్ పరంగా ఇట్స్ గుడ్ కంపెనీ. థర్డ్, ఎన్ఎండిసి పరంగా మాత్రం ఎస్ డెఫినెట్లీ మూమెంటంలో ఉన్న సెక్టర్లో ఉన్నది కాబట్టి మీకు స్టాక్ ప్రైస్లో కూడా మూమెంటం అయితే కనబడుతుంది. కానీ బీయింగ్ ఏ సిక్లికల్ కంపెనీ యూ షుడ్ నో వెన్ టు ఎగ్జిట్ యాజ్ వెల్. సో 3 కంపెనీస్ రిలేటెడ్గా వ్యూ అయితే ఇది. విశాఖ ఫండమెంటల్లీ ఇంప్రూవ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. కాకపోతే ఈ క్వార్టర్ నెంబర్స్ మాత్రం ప్రెషర్ ఉండే ఆస్కారం ఉన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రణీత్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, రీసెంట్గా నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. ఫార్చ్యూన్ ఆయిల్ ప్యాకెట్ చూసిన తర్వాత విల్మార్ కంపెనీ గుర్తుకొచ్చింది. ఐ జనరల్లీ రిలేట్ ప్రొడక్ట్స్ టు స్టాక్స్. సో పక్కనే సన్డ్రాప్ ఆయిల్ ప్యాకెట్ కనిపించింది. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారని చూశాను. అగ్రోటెక్ ఫుడ్స్ అని కనిపించింది. అండ్ ఐ కేమ్ టు నో దట్ ఇట్స్ ఎ లిస్టెడ్ కంపెనీ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీ. ఈ కంపెనీ మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, మీ క్వశ్చన్ చూసి నవ్వడానికి రీజన్ ఏంటంటే నేను కూడా ఇదే పని చేస్తాను. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏదైనా బోర్డ్స్ కనబడినా లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రొడక్ట్స్ కనబడినా స్టాక్స్కి రిలేట్ చేసి చూసుకుంటారు అనమాట. సో ఆ వర్క్ పరంగా ఐ అప్రిషియేట్ ఆన్ దట్ పార్ట్. బట్ కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీలో గ్రోత్ లేదండి. గ్రోత్ లేకపోతే మనకి స్టాక్ ప్రైస్లో కూడా గ్రోత్ ఉండదు. సో మనకి సేల్స్లో గ్రోత్ ఉంటేనే స్టాక్ ప్రైస్లో గ్రోత్ వస్తుంది అన్నమాట. అది గుర్తుంచుకోండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ కేస్ స్టడీ. కంపెనీ గ్రో అయినప్పుడు ఓవరాల్గా మార్జిన్స్ మీద వీటి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కేస్ స్టడీ కింద ఈ కంపెనీని చూడొచ్చు. లాస్ట్ 10 సంవత్సరాల్లో చూసినట్టు వీళ్ళ సేల్స్లో మనకు గ్రోత్ కనబట్లేదా? సో సేల్స్లో మార్కెట్ అయితే గ్రో అవుతుంది, వీళ్ళ సేల్స్లో గ్రో అవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి? ఎక్కడో చోట వీళ్ళు కాంపిటేటర్స్ నుంచి చాలా ప్రెషర్ అయితే చూస్తున్నారని మనకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ అలాగే కాంపిటేటర్స్ నుంచి ప్రెషర్ కనబడినప్పుడు వీళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? వీళ్ళు గ్రో అవ్వట్లేదంటే వీళ్ళు ప్రొడక్ట్స్ రిలేటెడ్గా వీళ్ళు మార్జిన్స్ తగ్గించి డిస్కౌంట్లలో అమ్మడం లేకపోతే ఏదో ఒకటి ఇన్సెంటివైజ్ చేయడం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కదా. అది క్లియర్లీ వీళ్ళ మార్జిన్స్లో చూడొచ్చు. మీరు సేల్స్ నెంబర్స్లో మనకి పెద్ద తేడా ఉండదు, బట్ మార్జిన్స్ పడిపోతుంటాయి అన్నమాట. సో అన్లెస్ గ్రోత్ వెనక్కి వస్తే తప్పించి మనకి స్టాక్ ప్రైస్లో పెద్దగా మూమెంటం అయితే చూడడం అన్నమాట. వీడోనో ఎప్పుడు గ్రో చేయగలుగుతారు అన్నది. అండ్ దట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీ కాబట్టి ఏదైనా న్యూ ప్రోడక్ట్ తీసుకొచ్చి దాన్ని పెద్దగా మార్కెట్ చేయగలిగి సక్సెస్ చేయగలిగినట్టయితే ఆ గ్రోత్ వస్తుంది. వీ నీడ్ టు కీప్ ట్రాకింగ్ దట్. యాజ్ ఆఫ్ నౌ అయితే అలాంటి సైన్స్ కనపట్లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ నూకరాజ్ గారు అడుగుతున్నారు. నా డౌట్ ఏంటంటే మనీ కంట్రోల్ వాళ్ళు చాలా తక్కువ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఆఫర్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? మరియు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, ఇటువంటి వాటిల్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చా? ఫస్ట్ అసలు ఏ ప్రొడక్ట్స్ అన్నది మీరు మెన్షన్ చేయలేదని. ఎందుకంటే మనీ కంట్రోల్ యాప్లో చాలా ప్రొడక్ట్స్ ప్రమోషన్లు నడుస్తుంటాయి. ఫస్ట్ ఒకవేళ వీళ్ళు స్టాక్స్ రిలేటెడ్గా ఏమైనా రికమెండేషన్లు అవి పంపిస్తున్నారు అనుకోండి, దే డూ దట్. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే స్టాక్స్ పరంగా కన్విక్షన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఐడియా కన్నా కూడా కన్విక్షన్ ఉన్నప్పుడే మనం చాలా డబ్బులు అయితే సంపాదించగలుగుతాం. నా దగ్గర నుంచి మీరు ఐడియానే తీసుకోగలరు, కానీ మీ కన్విక్షన్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే మీరు ఆ కంపెనీ రిలేటెడ్గా రీసెర్చ్ చేసినప్పుడే దాని మీద మీకు కన్విక్షన్ వస్తుంది. అండ్ అలాగే స్టాక్ మార్కెట్ అంటే మీకు సింగిల్ లైన్లో ఎఫ్డీ లాగా ఇంట్రెస్ట్ రోజు రోజుకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ఇట్స్ ఏ వాలటైల్ అసెట్ క్లాస్. సో డైరెక్ట్ స్టాక్స్లోనే ఆ వాలటాలిటీ అన్నది ఉంటుంది. ఆ వాలటాలిటీ వచ్చినప్పుడు మీరు దాని మీద కూర్చోవాలంటే మీ దగ్గర కన్విక్షన్ ఉండాలి. కొన్నిసార్లు మనకి 20-30% కరెక్టే స్టాక్స్ 1-2 years రిటర్న్ ఇవ్వు. అలాంటి టైంలో చాలా ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ ఫ్రస్ట్రేటింగ్ టైమ్స్లో మనం ఆ కంపెనీ స్టిల్ హోల్డ్ చేయాలి ఆర్ యాడ్ చేయాలంటే మనకు ఆ కంపెనీ రిలేటెడ్గా డీప్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అది లేకుండా మనం యాక్చువల్లీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే సంపాదించామండి. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఓవర్ ఏ ఇయర్స్ అన్నమాట. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ రిపోర్ట్స్ నుంచి నేను డేటా తీసుకుంటాను అంతేకాని దాని మీద ఫర్దర్గా వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా డేటా పరంగా తీసుకుని దాని తర్వాత వర్క్ చేయాలనుకున్నట్టయితే ఎస్ ఆ డేటాను చూసి వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అలా కాకుండా ఓన్లీ వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ ఏవైతే దాని మీద బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేయాలని ఆలోచిస్తున్నట్టయితే మాత్రం డోంట్ డూ దట్. మీరు ఎప్పటికీ అలా డబ్బులు సంపాదించరు. దాని బదులు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. యూ విల్ మేక్ బెటర్ మనీ. మన నెక్స్ట్ క్వశ్చన్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు. ఐ లెర్న్ స్టాక్ మార్కెట్ లెసన్స్ బై వాచింగ్ యువర్ వీడియోస్. మై question is it good time to buy Vishnu Prakash R Punglia Limited stock now? Please pick my question. ఈ వాటర్ థీమ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ యాక్చువల్లీ
ఆర్డర్ బుక్ పరంగా అండ్ అలాగే వీళ్ళ సేల్స్ పరంగా ఇవన్నీ మంచి గ్రోత్ అయితే రానున్నదండి. అక్రాస్ ఎంటైర్ థీమ్లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఎదర్ విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లీ అవ్వచ్చు, ఆర్ ఈఎంఎస్ లిమిటెడ్ అవ్వచ్చు, ఆర్ ఐఎన్ ఎక్స్చేంజ్ ఆర్ వాబా కావచ్చు, ఇవన్నీ కంపెనీస్లోనే అయితే మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. నేనైతే పాజిటివ్ ఆన్ దిస్ థీమ్. ఐ పర్సనలీ హోల్డ్ వాబాగ్ అండి. నేను నాకు వాల్యుయేషన్స్ పరంగా కంపేర్ టు పియర్స్ కంపేర్ చేసినట్టయితే అట్రాక్టివ్గా అనిపించింది. అందుకనే ఐ పిక్డ్ అప్ దిస్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ 1-2 months పైన అయింది అనుకుంటా. ఐ డిస్క్లోజ్ దిస్ యాజ్ వెల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ అవర్ వ్యూవర్ అడిగారు, తన నేమ్ మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని మెన్షన్ చేయట్లేదు. హలో సాయి గారు, ఇన్ వన్ ఆఫ్ యువర్ మ్యూచువల్ ఫండ్ సిరీస్ వీడియోస్ యూ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ డెట్ ఫండ్స్ అండ్ యూ మెన్షన్డ్ అబౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మోడిఫైడ్ డ్యూరేషన్. నేను ఒక క్యాలిక్యులేషన్ చేశాను చెప్పి ఆయన క్యాలిక్యులేషన్ రాశారు. నేను చేస్తున్న క్యాలిక్యులేషన్ కరెక్టా కాదా, అండ్ ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ ఫండ్స్? ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ డెట్ ఫండ్స్ అస్యూమింగ్ దట్ దేర్ విల్ బీ రేట్ కట్ ఇన్ నియర్ ఫ్యూచర్, వాట్ టైప్ ఆఫ్ debt funds has potential to deliver better returns? Will there even a rate cuts in coming quarters or even this year? What is your opinion on this? ఫస్ట్ క్వశ్చన్ అండి, మీరు ఏవైతే క్యాలిక్యులేషన్స్ రాశారో ప్రాసెస్ ఈజ్ రైట్. కాకపోతే మీరు కేటగిరీతో కంపేర్ చేస్తారు. ఎప్పుడు కూడా డెట్ ఫండ్స్ని కేటగిరీ పరంగా మనం కంపేర్ చేయకూడదు. ఈచ్ ఫండ్ చూస్ చేసుకోవాలి, దాంతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకే ఇలా చెప్తున్నా అంటే సేమ్ కేటగిరీలోనే మీకు మోడిఫైడ్ డ్యూరేషన్ చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఒక ఫండ్ తీసుకున్నట్టయితే మీకు 5 years ఉండొచ్చు, ఇంకో ఫండ్ తీసుకున్నట్టయితే 1 to 2 years ఉండొచ్చు అన్నమాట. సో అంత డిఫరెన్స్ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం కేటగిరీ యావరేజ్ తీసుకుని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇండివిజువల్ ఫండ్ పరంగా క్యాలిక్యులేట్ చేసి డెసిషన్ అయితే తీసుకోవాలి. అండ్ ఒకవేళ రేట్ కట్స్ ఉన్నట్టయితే ఏ డెట్ ఫండ్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అంటే ఏవైతే డెట్ ఫండ్స్ ఒక మోడిఫైడ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కాకపోతే వాలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎంత మోడిఫైడ్ డ్యూరేషన్ ఉంటే అంత వాలటాలిటీ ఉంటుంది. వాలటాలిటీని హ్యాండిల్ చేయగలిగినట్టయితే మాత్రం ఎస్ డెఫినెట్లీ డెట్ ఫండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ స్పేస్లో ఉన్నది. నెక్స్ట్ 1 yearలో రేట్ కట్ ఉంటుందా ఆర్ కమింగ్ క్వార్టర్స్లో ఉంటుందా అంటే యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ అయితే పీక్ అయిపోయింది. కాకపోతే కట్స్ ఎప్పుడు ఉంటాయన్నది వీ నీడ్ టు సీ. అండ్ ఇంకోటి ఈ సంవత్సరం సమ్మర్ అయితే చాలా దారుణంగా ఉండబోతుందని చెప్పి నా టీం యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ మండే మార్నింగ్ టీంలో ఒకళ్ళు ఒక కంటెంట్ మీద అయితే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో దట్ వాళ్ళు నేర్చుకుంటారు అండ్ మిగిలిన వాళ్ళకి కూడా ఆ టాపిక్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వీ హ్యావ్ సచ్ ప్రిన్సిపల్స్. సో వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్ ఈ మండే రోజు షీ ప్రెజెంటెడ్ ఒక కంటెంట్ అన్నమాట. అంటే ఈ సంవత్సరం మనకి సమ్మర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దానివల్ల యాక్చువల్లీ మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అని. సో డేటా పాయింట్స్ అన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది క్లియర్లీ ఈ సంవత్సరం ఎలినో ఒక ఇంపాక్ట్ మన దేశం మీద అయితే బాగా ఉండనున్నది. సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ సమ్మర్ బాగా పీకుని వర్షాలు తక్కువగా ఉన్నట్టయితే మనకి పంటలు రాలేదనుకోండి సరిగ్గా, దెన్ ఇన్ఫ్లేషన్ పెరిగే ఆస్కారం ఉంటుంది కదా. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు అయితే కట్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో కొంచెం పెంచే ఆస్కారం కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చూడండి ఫిబ్రవరిలో ఏదైతే వెదర్ రిపోర్ట్స్ వస్తాయో వాటిని కంప్లీట్గా మనం నమ్మేలేం. ఎందుకంటే నెమ్మదిగా థింగ్స్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట వెదర్ పరంగా. నేను ఓవరాల్గా ఓవర్ ఇయర్స్ చూసింది ఏంటంటే ఫిబ్రవరిలో వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాయి రిపోర్ట్స్, దాని తర్వాత మనకి థింగ్స్ చేంజ్ అవుతూ వస్తుంటాయి. లెట్స్ సీ మనకి అరౌండ్ ఏప్రిల్, మే, జూన్ ఆ టైం కల్లా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ ఎలినో ఉండి మనకి వర్షాలు తక్కువగా పడ్డాయి అనుకోండి, డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 1 yearలో రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా టఫ్ అవుతుంది. అదే అలా కాకుండా ఇన్ఫ్లేషన్ సేమ్ ఇదే లెవెల్లో ఉన్నదనుకోండి, దెన్ ఎస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ రేట్ కట్స్ అన్నమాట. అలా రేట్ కట్స్ వచ్చినట్టయితే హైయెస్ట్ మోడిఫైడ్ డ్యూరేషన్ ఫండ్స్ ఏవైతే అక్కడ మీకు యాక్చువల్లీ రిటర్న్ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. గిల్ట్ ఈజ్ వన్ కేటగిరీ. కాకపోతే అందరూ గిల్ట్ టచ్ చేయదు. గిల్ట్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. వాలటాలిటీ హ్యాండిల్ చేయలేని ఇన్వెస్టర్స్ మీకు పిఎస్యు బ్యాంకింగ్ డెట్ ఫండ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి, అండ్ మీడియం డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఉంటాయి. ఈ కేటగిరీస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షగేస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీకెండ్లో మన ఛానల్లో రిలీజ్ అయిన వీడియోస్ ఏవైతే మిస్ అయినట్టయితే ఇక్కడ వెనకాల్లో వస్తాయి. డూ చెక్ ఇట్ అవుట్. వీడియోని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.